హాయ్ అండి. ఈరోజు రెసిపీ నిమ్మకాయ రసం పచ్చడి. దీనికి కావలసినది 15 వెల్లుల్లి రెబ్బలు, సాల్టు, కారము, 4 నిమ్మకాయలు, పోపు గింజలు, మెంతి పొడి. నిమ్మకాయల నుండి రసం తీసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. అప్పుడే సాల్ట్ కరుగుతుంది. 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఉప్పు, నిమ్మరసము, కారము 3 బాగా కలపాలండి. కలుపుతూ ఉంటే ఇలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పోపు దినుసులు వేసుకున్నాను. వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను. ఇందులో మెంతి పొడి చాలా ఇంపార్టెంట్ అండి. మెంతి పొడి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది. పోపు చల్లారాకనే పచ్చడిలో కలుపుకోవాలండి. వేడిది కలుపుకోకూడదు, చేదు వస్తుంది. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.